కల్తీ లిక్కర్ ఇప్పుడు పాపం ఎక్సైజ్ పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఓ పక్కన ప్రభుత్వమేమో కల్తీ లిక్కర్ కంట్రోల్ చేయమంటుంది. కల్తీ లిక్కర్ ఓపెన్గా జరిగిపోతుంది. దానికి గాను అదేదో యాప్ ఒకటి తీసుకొచ్చి ఆ యాప్లో దాన్ని స్కాన్ చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మద్యం దుకాణదారుడు చేయాలి. మద్యం దుకాణదారుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేటటువంటి పని చేయట్లేదు. ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం ఏంటయ్యా అంటే ఆ షాపుల ముందు కూర్చుని బాబు కనీసం రోజుకు ఒక 100 అన్నా మీరు చేయంటారు ఆయన అనాలి. ఇది నేను చెప్పట్లా, ప్లీజ్ సీసా స్కాన్ చేయండి అంటూ ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ పోలీసులు ఇదే పని మీద తిరుగుతున్నారు అంటూ మద్యం సీసాలు ఒరిజినలా కాదా నిర్ధారించుకునేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ను అందుబాటులో తీసుకొచ్చింది. దీని మీద వినియోగదారులు అవగాహన పెంచుతుంది. యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సీసాలు ఎలా స్కాన్ చేయాలనే సూచనలతో ప్రతి మద్యం దుకాణంలో పోస్టర్లు అతికిస్తోంది. అయితే వినియోగదారుతో స్కాన్ చేయించే బాధ్యత ఆ శాఖ కానిస్టేబుల్కి అప్పగించారు. ప్రతి కానిస్టేబుల్ వినియోగదారులతో స్కానింగ్ చేయించాలని ఆదేశాలు అమల్లోకి వచ్చాయంటూ జిల్లాధికారులు కొత్త విధుల్ని కానిస్టేబుల్కి అప్పగించారు. దీంతో ప్లీజ్ సీసాలు స్కాన్ చేయండి అంటూ కానిస్టేబుల్ షాపుల దగ్గర మందుబాబులను బతిమలాడుకునే పరిస్థితి ఏర్పడింది. నకిలీ మద్యం పట్టుబడిన తర్వాత ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ను తీసుకొచ్చి వినియోగదారులు అవగాహన కల్పిస్తుంది. కానీ మందుబాబులతో దగ్గరుండి స్కాన్ చేయించే బాధ్యతను కానిస్టేబుల్కి అప్పగించడం మరీ అతిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో కానిస్టేబుల్ రోజు కనీసం 100 మందితో సీసాలను స్కానింగ్ చేయించాలని జిల్లాల అధికారులు టార్గెట్లు పెడుతున్నట్టు చంద్రబాబు గారిని మెప్పించడం కోసం. ముందు వినియోగదారులతో యాప్ డౌన్లోడ్ చేయించి ఆ తర్వాత స్కానింగ్ చేయించాలని ఆదేశిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇది మరీ ఎక్కువైంది. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఆ జిల్లా పరిధిలోనే ఉండటంతో ఉన్నతాధికారుల మెప్పు కోసం అక్కడ అధికారులు మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాగా 10 మందిని అడిగితే అందులో 2-3 మాత్రమే స్కాన్ చేస్తున్నారట. రాష్ట్రంలో మద్యం తాగే వాళ్ళ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు యాప్లు వినియోగం తెలీదు. అట్లాంటి చోట్ల నకిలీ మద్యం లాంటి అక్రమాలు వెలుగు చూస్తుంటే ప్రజలకు అవగాహన ఉన్న ప్రాంతాలను అక్రమార్కులు ఎంపిక చేసుకోరు. అట్లాంటి ప్రాంతాల్లో స్కానింగ్ చేయడం దాదాపుగా జరగదు. అలాంటి చోట్ల నకిలీవి ఎలా గుర్తించాలనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే జిల్లాల అధికారులు యాప్పై అత్యుత్సాహంగా ఉంటే రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రం ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. జిల్లాలకు ఆదేశాలు జారీ చేయడం మినహా రాష్ట్ర స్థాయిలో ఎట్లాంటి అవగాహన కార్యక్రమం చేపట్టట్లేదు అన్నది హైలైట్ చేశారు.